South India Shopping Mall, The Wedding Mantra, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కానీ ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే యాజ్ ఎ ఫిలిం మేకర్గా కానీ యాక్టింగ్ చేస్తున్న పర్సన్గా కానీ అరే ఎక్కడికి వెళ్తున్నాం రా బాబు అని చెప్పేసి అనిపించిన సందర్భం, బాధపడిన సందర్భం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 మనం ప్రేమించి వస్తాం కదండి. మనం ఒక గోల్డెన్ పీరియడ్లో మొదలు పెట్టాం కెరియర్. అంటే 20 ఏళ్ల క్రితం 2005, 2006 అంటే 2003 అనుకుంటాం. 2003 అంటే 2003, 2004 నేను చెన్నై డైరెక్ట్ నేను ఎంటర్ అయింది చెన్నైలో ఉన్నాను 2005 వరకు. 2005 మిడ్లో ఎప్పుడు వచ్చాను. స్ట్రగుల్లో ఒక విచిత్రం తేజ గారిది, పౌరుడు, ఇలా చేసుకుంటూ వెళ్ళా. మళ్ళీ 2-3 ఏళ్ళు సినిమాలు తిరగడం, స్ట్రగుల్, ఎవరో నమ్మట్లే, డైలాగ్ ఇవ్వట్లే. అంతవరకు డైలాగ్ ఏం కాదు, అది మగధీర 2009 డైలాగ్ చెప్పింది. అందులో ఒక 50% కట్ అయిపోయి 50% ఉంది. అయినప్పటికీ ఏదో చిన్న డైలాగ్. అది ఫస్ట్ ఫిల్మే నేను డైలాగ్ చెప్పింది మగధీర. ఇమీడియట్గా కొన్ని నెలల్లో అదే ఇయర్ 2009 జోష్ మీ లైఫ్ అంటే జోష్ నిలబడలేదు, ఇట్స్ ఫ్లాప్ ఫిల్మ్, బట్ గుడ్ ఫిల్మ్, అది అలా ఉండిపోయింది. జోష్ రవి వెనక ముందు ఏం లేదు, అలా జోష్లో అయింది. సరే, అది అందరికీ తెలిసిన విషయం. ఆ అబ్బాయి జోష్లో రవి అలా వాళ్ళే పెట్టేసుకున్నారు. దేవుడు మనకు అలా ఇచ్చాడేమో, అది అలా కంటిన్యూ అయింది. సరే, రవి జోష్ అలా వెళ్ళిపోయింది. ఇంకా అలా ఫ్లోలో సినిమాలు చేస్తున్నప్పుడు, మనం అప్పుడు వచ్చినప్పుడు సినిమా 70mm స్క్రీన్, మన పోస్టర్, మనం థియేటర్లో కనబడుతున్నాం, అరే నీ అలా ఉండేది. ఇప్పుడు 70mm ఓటీటీలో వస్తున్నాయి. మనం చేసింది మనమే టీవీలో చూసుకుని కిక్ లేకుండా, వాడు ఇంట్లో వాడు వంటలు వండుకుంటే అటు నుంచి వెళ్తూ సగం సీన్ మిస్ అయ్యి థియేటర్లో లైట్స్ ఆఫ్ చేసి నువ్వు టికెట్ కొనుక్కుని డబ్బుకు నువ్వు దాని మీద ప్రత్యేకంగా చూసి ఫోనే లేని టైంలో సినిమాని ఎంజాయ్ చేసిన రోజులకి ఇప్పుడు ఏదైనా సీన్ వస్తే ఫోన్ తీసి మళ్ళీ ఇలా పెట్టాలి, ఇలా ఫోన్ తీసి ఇలా మహేష్ బాబు వచ్చింది, చిరంజీవి గారు వచ్చారు, నాన్స్ వచ్చారు, ఐశ్వర్య వచ్చింది, తమన్ వచ్చింది, ప్రతి ఒక్కరిని జూమ్ చేసి ఫోటోలు తీసి మనం ఫేస్బుక్లో పెట్టి ఏం కొత్తగా డైరెక్టర్ కూడా అంత గర్వంగా ఫీల్ అవ్వట్లేదు. అంత గొప్ప సినిమా తీసి వీళ్ళు తీసిన సినిమాని ఫోన్లో తీసి దాన్ని ఫేస్బుక్లో ట్విట్టర్స్లో పెట్టి ఏదో ఘనత సాధించామన్నట్టుగా సినిమాని రిలీజ్ రోజు పెట్టడం, బాగా ఎంజాయ్ చేయడం. ఓకే, నేను రిలీజెస్ గురించి మాట్లాడలే. రిలీజ్ రోజు ఫస్ట్ షో కలెక్షన్స్లో కథని నువ్వే ఫ్యాన్ అయ్యి ఉండి నువ్వే సోషల్ మీడియాలో పెట్టేస్తే నీ హీరో సినిమా ఎలా బతుకుతుంది? నీ హీరో ఇంట్రడక్షన్ నువ్వు పెట్టేస్తే ఎలా? అరే ఇంద్రాలో చిరంజీవి వచ్చాడరా అని మనం ఒకప్పుడు చిన్నప్పుడు అనుకున్నాం కదా. అంటే అప్పుడు మనం అలా మనం చెప్పినప్పుడు అటు పక్క ఫ్రెండ్, అరే నాకు ఎగ్జామ్ వల్ల వెళ్ళలేకపోయిన రా, ఆడి ఇంట్లో ఏదో కంగారు పడి మళ్ళీ వెళ్దాం, నేను తీసుకెళ్తా రా, అలా సినిమాలకు వెళ్ళిన రోజులు కదా సార్. విన్నప్పుడున్నంత సుఖం, విన్నప్పుడున్నంత ఎక్స్పెక్టేషన్, మన రీచ్ ఆల్రెడీ కనబడిపోతుంటే, అది పేతాస్గా కనబడిపోతుంటే, సగం ఈ గోళ మధ్యలో కనబడిపోతుంటే ఎంజాయ్ చేయడం గురించి కాదు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఒక టైటిల్ తీ, నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు మారింది కాబట్టి కాలం ప్రకారం, దాన్ని పెట్టు బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇలా ఉందని. నువ్వు కథ చెప్పేస్తే రివ్యూ రైటర్స్ సగం చెడగొట్టి కథ మొత్తం నాహేస్తున్నారు కొంతమంది. నేను అందరినీ కాదు, మొత్తం కథ ట్విస్టులు చెప్పేసి అలా ఉన్నాయి. నువ్వు సినిమా తీసి పెట్టేస్తే సినిమా ఫ్యాన్ అయ్యండి, పైగా నీకు మహేష్ బాబు గారు ఇష్టం, రిలీజ్ రోజు ఆయన సినిమా అంతా నువ్వు ఎగ్జైట్మెంట్లో తీస్తున్నావు. తెలియక చేసే పనుల వల్ల మన హీరో సినిమా అట్లే మన సినిమా, మన తెలుగు ఇండస్ట్రీ సినిమా కదా, అది వెళ్ళిపోవట్లేదా? ఇప్పటికే పైరసీలకు బాధపడుతున్నాం. ఆడిన పైరసీ చేస్తే ఎట్లా, మళ్ళీ అదొక ఇబ్బంది కదా. మన ట్విట్టర్స్లోను చిన్న షార్ట్స్ పెట్టేసి, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి రిలీజ్ సినిమాకి చేయకండి అంటున్నాను నేను. అట్లీస్ట్ దాన్ని ఒక వారం రోజులు బతకనే, వారం రోజులు ఫోన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కదా సినిమాని ఎంజాయ్ చేయాలి. ఓపెనింగ్లో ఒక టైటిల్ కనీసం అట్లీస్ట్ అరుపులు, ఆ పేపర్స్ ఎగరడం, నీకు మజా కావాలి, ఒకటి సినిమా మొత్తం దాన్ని దించవే అంటాను నేను. ఆ ఫోన్ దించవే మొత్తం, అలాగే హైలైట్ ఇరిటేషన్ వస్తుంటది. ఖచ్చితంగా ఆ టైటిల్ లేదా ఎలివేషన్ ఏదైనా పడుతుందంటే సర్రని ఇట్లా లేస్తాయి. అంటే ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళా, సూపర్ స్టార్ అలా వచ్చింది అనుకో, నేను పిచ్చి ఎక్కిపోతుంటది. అలా వస్తుంది, అలా పెడతాం మనం, అలా అది కిక్. ఓకే అయిపోయింది. నేను మళ్ళా ఇంకా ఆయన వచ్చి ఆయన మాట్లాడి అవి నేను చూడాలి కదా, నేను ఎవరికో చెప్పుకోవడం, నేను నా టికెట్ డబ్బులు కొనుక్కుని నేను సినిమా చూడాలి కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీ కెరియర్లో హైలైట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే, గుండె ఎందుకులే బ్రో, మీరు ఇంకా అది ఏం చేసింది మనకు ఎప్పుడు నాకేం కిక్ వచ్చే పని నాకు పర్సనల్గా ఏమనిపించలే. నాకు ఆనందాన్ని ఇచ్చింది. నా బలాలు నేను చూపించుకున్నది ఏం రాలే ఇప్పటి వరకు, లేదు. ఓకే, అంటే ఇది కాదు నా స్ట్రెంగ్త్. మాకు అనిపించింది మేము మాట్లాడు, నా స్ట్రెంగ్త్ అంటే అలాగే చేసేసా నేను. నాకు ఇచ్చారు బాబోయ్, అది మీకు కన్వే అయింది. డైరెక్టర్స్ మనకి ఇచ్చింది, రైటర్స్ మనకి ఇచ్చింది, ఇట్స్ వెరీ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. బట్ వాట్ ఐ మీన్ టు సే, లైక్ మనం అనుకున్నది ఒకటే అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఇది కాదు, మీకు ఇంకోటేదో ఉంది, అది బీబీసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే మీరు హీరో అవ్వచ్చు, అది ఒకటి లోపల ఒకటి ఉంటుంది కదా. దాంట్లో కనీసం ఒక ఇన్ అవ్వాలి కదా మనం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అంత ఇన్ అవ్వాలి. బట్ నేను చిరంజీవి గారు ముందు చేసిన కౌన్ బనేగా కరోర్పతి నా లైఫ్ లో, నేను మాట్లాడాలనుకున్న 3 points లో వన్ ఆఫ్ ద పాయింట్ చెప్పండి అయితే మీ ఫ్లో. ఓకే,
ఫస్ట్ గుండెజారి గల్లంతైనా మాట్లాడు. యా ఇట్స్ గే రోల్. యా కానీ దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి? డబ్బులు కూడా బాగా ఇస్తున్నారు. మొనాటిని బ్రో, మొనాటిని అది మొనాటిని కాదు, మీరు అడగడం నేను చెప్పడం ఇంటర్వ్యూస్ లో అయిపోయింది. అందుకే అన్న కొన్ని పాయింట్స్ అన్నా చెప్పకపోతే లేదు. మొనాటిని నేను చేసింది మనకి అంటే స్టీరియో కైండ్ ఆఫ్ ఇది అయిపోకూడదని. సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక 100 సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే ప్రతి దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అదే తండ్రి క్యారెక్టర్ చేయడానికి కమల్ హాసన్ కాదు కదా ఎవరు కూడా. కమల్ హాసన్ గారే రిపీటెడ్ గా చేయలేడు. సాగర సంగమమే నాన్ స్టాప్ గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి, అంతే కదా. అఫ్ కోర్స్ అంతే కదా. తండ్రి క్యారెక్టర్ చేసి ప్రకాష్ రాజ్ గారు ఒక నిడివిలో మనకి బాగా అనిపిస్తుంది. ఎందుకు మొనాటిని వస్తుంది? అది వాళ్ళ తప్పు కాదు. ఒక నటుడిని నువ్వు వాడుకోవడం తెలియాలి. విభిన్నమైన నటుడిని ఎందుకంటాం? విభిన్న పాత్రలు చేయడం వల్ల. ఓకే అంతే కదా. కాంటెంపరీగా కొత్తగా కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న మోడ్లోంచి బయటకు మనం తీసుకురావాలి కథని. లైక్ విజయ్ సేతుపతి అది కదా. ఒక 96 చేయడం, ఒక విక్రమ్ చేయడం, ఒక విక్రమ్ చేసి ఒక సూపర్ డీలక్స్ చేయడం, అది కదా అసం. అది నేను అనేది. అది మన చేతుల్లో లేదది. బట్ కనీసం సెలక్షన్ కనీసం నీ చేతిలో సక్సెస్ ఉన్నప్పుడైనా నువ్వు సెలక్షన్ చేసుకోవచ్చు కదా. మరి నేను తమిళ్ చేసేసి కన్నడ చేసేసి, కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేసేసి అక్కడ ఆడి అక్కడ వేరే సినిమాలు అదే అంటున్నా గుండెజారి ఆ రకంగా. బట్ ఏది ప్లస్ అదే మైనస్ అవుతుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను చేసినట్టు చేయలేరు అనే స్టేట్మెంట్లు ఎప్పుడు ఎవరికి ఇవ్వను. నాదొక పావుల వాట ఆ కథలో గుండెజారిలో. ప్రతిదీ గుండెజారి అవదు నేను వచ్చేసినంత మాత్రాన. ఓకే రజనీకాంత్ గారు అంత గొప్ప యాక్టర్, ప్రతిదీ ఆడేయాలి కదా. లైక్ చంద్రముఖి నరసింహ లాగా, బాబా భాష లాగా, భాష అలాగా ఆడేయాలి కదా. అరుణాచలం నరసింహ లాగా లైన్లో ఉన్నాయిగా. కాల, కబాలి, పేట, దర్బార్, అన్నతే. ఎందుకు ఇలా లైన్లో ఫ్లాప్స్ వచ్చాయి? అసలు వాళ్ళ కాలిగొడుకు కూడా పనికిరాం మనం. ఎందుకు వచ్చాయి? వాళ్ళకే తప్పలేదంటే మొనాటిని ఏదో కొత్తది కోరుకుంటున్నారు. నేను నుంచి స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చింది జైలర్. పడాల్సిందే, వాళ్ళకి కావాల్సింది అది. మనకు తెలియదు ఆ టైంలో. ఎంతో మంది గొప్ప లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు హిట్స్ ఇవ్వలేకపోతున్నారు? కొంతమంది మిడ్ లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఉన్నారు, నేను పేర్లు చెప్పను కానీ ట్రెమెండస్ డైరెక్టర్స్. మనకు శంకర్ గారిని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆయన అయితే ఆఫ్ కోర్స్ చెప్పచ్చు, పర్వాలేదు. ఎందుకు హిట్ రావట్లేదంటే ఎక్కడో ఆడియన్ మైండ్ సెట్ని వాళ్ళు ఆ హుక్ చేసిన పాయింట్ ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. ఆ రైటర్స్ వాళ్ళ తాలూకా బలాలు, ఆ కథ ఎక్కడో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం శంకర్ సినిమా అంటే. ఆయన అక్కడ లేడు ఇప్పుడు, అది సమస్య. సో ఆ జనరేషన్ చేంజ్ అనేది కూడా అక్కడ జనరేషన్ చేంజ్ అయిపోయినంత పెద్దవాళ్ళు కూడా అవ్వలేదు వాళ్ళు, అది నా బాధ. నాకు ఇళయరాజా గారు ఇచ్చిన తృప్తి ఏఆర్ రెహమాన్ గారు ఇస్తుండగా హాఫ్ ఫిల్మ్ మాయమైపోయాడు ఆయన. అనిరుద్ధ్ వచ్చాడు. ఓకే ఏఆర్ రెహమాన్ వాడని ఏఆర్ రెహమాన్, ఏం రోజా, ఏం బాంబే మనం చూసిన కథలు ఇప్పుడు ఎందుకు రావట్లే ఏఆర్ రెహమాన్ గారికి? ఉన్నాయి ఏవో అరాకొర, బట్ కానీ ప్రేమికుడు, జెంటిల్మెన్, మనం ఒక ఫ్లో ఒక చూసాం కదా. దిల్జిత్ సింగ్ లైక్ రంగదే బసంతి, అది కదా. మనం జై హో అని అనుకున్నా కూడా స్లమ్ డాగ్ మిలియనర్ లాగా ఆ కిక్ ఎక్కడో మిస్ అవుతుంది. అది కదా లైన్ లో పడట్లే కదా, పట్ట ఉన్నాయి కదా. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి, అనిరుద్ధ్ గారికి కూడా పడుతుంది. ఏఆర్ రెహమాన్ గారు ఏంటి సార్ మీరు అని అరవాలనిపిస్తుంది కదా. అట్లా రెహమాన్ అనేది మనకు ఒక స్కై కదా అతను. మన జీవితంలో ఇళయరాజా ఉంటే ఆ మోడ్, ఆ వైబ్ ఉండాలి. ఆ వైబ్ ఎక్కడో మిస్ అవుతుంది. ఇంత పెద్దవాళ్ళు ఎందుకు చెప్పానంటే ఆఫ్టర్ ఆల్ నేను అంతా అని చెప్పడం కోసం. గుండె జారి అనేది మనం చేస్తే ఆడింది కాదు, అదో గొప్ప కదా. అందులో మనం రావాల్సిన టైంలో వచ్చాం. ప్రతిసారి చేస్తే విజిలేసి ఆడియన్స్ కూడా ఇరిటేషన్ వస్తుంది, ఎప్పుడు ఇదే చేస్తున్నాడు అని. కొత్తగా ఏదైనా చేయాలి. మనం సైలెంట్గా ఉన్నాం, మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఏంటి మీరు ఏం సినిమాలు చేయట్లేదని అడిగేవాడు ఎవ్వడు లేడు ఇప్పుడు. చేసుకుంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు మనం చేసే కథ కరెక్ట్గా చేసాం అనుకోండి, వచ్చి తలుపు కొట్టి ఫుడ్ అడుగుతారు.